వాతావరణ జారీ చేసింది. రాష్ట్రంలో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలి, వాన బీభత్సం సృష్టించిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరి ఏ జిల్లాలో ఈ వర్షభావం ఎక్కువగా ఉండబోతుంది ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉమ్మడి గోదావరి జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల పక్కన నిలబడకూడదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షముల కారణంగా రోడ్లపై నీరు చేరే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల అత్యవసరమైన తప్ప బయటకు పోకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో గమనిస్తూ అలర్ట్గా ఉండండి అని వాతావరణ శాఖ చెప్తుంది.